హాగా దిస్ ఇస్ సలా 390 అందరూ బాగుండాలి, అందులో ఉండాలా. ఈరోజు నేను మా యాన్ గడైతే రాజంపేట ఘాట్ రోడ్కి వెళ్తున్నాం. అక్కడ అందాన్ని ఇచ్చడానికి జర్నీ అయితే చాలా లాంగ్ ఉంది. అక్కడైతే కలుద్దాం. వెల్కమ్ టు రాజంపేట ఘాట్. ఇది దాదాపు 16 కిలోమీటర్లు 17 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు మొత్తం అయితే మేము పోతున్నాం. ఎక్కడెక్కడ ఏముందో చూపిస్తాము, అక్కడక్కడ ఆగి అడిగి అందాలను అయితే చూపిస్తాము. ఘాట్ రోడ్ అయితే చాలా ప్రమాదకరము, ఎక్కువ ట్రైనింగ్లు అయితే ఉంటాయి. అయినా మీకు అన్ని కవర్ చేయడానికి చూస్తాం. రాజంపేట ఘాట్ ఈ ఎండింగ్ నుంచి ఆ ఎండింగ్ వరకు అయితే మనం అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఘాట్లో నైట్ 8 నుంచి పొద్దున్నే 5 గంటల వరకు అయితే అలో చేయరు, ప్రమాదం అని. ఇక్కడ పులులు, ఎలుగుబంట్లు, జింకలు తిరుగుతా నైట్లో ఏమన్నా జరగచ్చని ఇక్కడైతే అలో చేయరు ఈ ఘాట్లో. రోడ్డు ఇరువైపులా ఎటు చూసిన ఎర్రచందనం చెట్లు లెక్క పెట్టినవి అయితే ఉన్నాయి. ఇక్కడ జంతువుల కోసం అయితే తొట్లు కూడా కట్టినారు నీళ్ళు వేసేదానికి. ఈ రాజంపేట ఘాట్లో అయితే 30 పైన ఉన్నాయి ట్రెండింగ్లు. చాలా జాగ్రత్తగా అయితే పోవాలా. ఈ ఘాట్లో అయితే ఇక్కడైతే నీరుని శుద్ధి చేసి గ్రామాలకి సరఫరా చేస్తారు. ఇక్కడ నీటి పారుదల శాఖ. ఇప్పుడైతే మనం ఇంకా ముందు వైపు వెళ్దాం పదండి. ఇక్కడ మొత్తం ఎర్రచందనం చెట్లే ఉన్నాయి. పుష్పకి తెలిస్తే మొత్తం వాళ్ళ గ్యాంగ్తో వచ్చి వేసుకొని వెళ్ళిపోతాడేమో లారీల్లో. ఇప్పుడు ప్రజెంట్ నేను అయాన్ అయితే సగం ఘాట్ అయితే కవర్ చేసినాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ నది పేరు చెయ్యేరు నది. పోతా ఉంది, కొండల మధ్యలో నుంచి వస్తుంది. ఇప్పుడైతే ఇది ఎండిపోయింది, మొత్తం ఇసుకే ఉంది. ఇసుక తోలుకుంటున్నారు చాలా మంది ఇక్కడి నుంచి, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని. వాన పడుంటే ఇక్కడ చూసానికి ఇంకా బాగుండు వ్యూ. వాన లేదు ఇక్కడ, చూడండి కొండ మొత్తంలో. ఇప్పుడు సగం అయితే కంప్లీట్ చేసినాం, ఇంకా చాలా సగం ఉంది. అది మొత్తం ఘాట్ రోడ్డే. ఇప్పుడు మేము బ్రిడ్జికి క్లోజ్గా వెళ్దాం పదండి. ఇప్పుడు బ్రిడ్జ్ క్లోజ్గా వచ్చేసినాం మేము. ఇప్పుడు నేను అయాన్ అయితే బ్రిడ్జ్ సెంటర్లో ఉన్నాం, చూసుకోండి. కరెక్ట్ సెంటర్లో వచ్చినాం. ఈ కల్లా చూడండి, మొత్తం ఇసుక, ఎట్ట చూడనే ఇసుకే తోలుతున్నారు. అక్కడ మధ్యలో దావ కూడా వేసినారు.
నీళ్ళు ఉంటే ఇంకా బాగుండు చూసానికి. ఇప్పుడైతే వానలు లేవు కాబట్టి అంతగా బాగాలేదు చూసాను. వానలు వచ్చినప్పుడు అయితే చూపించాను, ట్రై చేస్తా. ఎటు చూసినా మొత్తం ఇసుకే, కొండలు. మొత్తం ఇసుకే. ఇప్పుడు నేనైతే బ్రిడ్జ్ కిందకి వెళ్ళేదానికి ట్రై చేస్తా. రాయా, మా బండి అక్కడ పెట్టేసి బ్రిడ్జ్ కిందకి వచ్చేసినాం. బ్రిడ్జ్ కింద అయితే వ్యూ ఈ విధంగా ఉంది. చూడండి మొత్తం ఇసుక, ఎటు చూడినా కనుచూపు మేరకు అంతా ఇసుకే ఉంది ఇక్కడ. చూడండి ఏర్ లోపల బోర్ ఉంది. ఇక్కడ చాలా బోర్లు ఉన్నాయి పక్క పక్కనే ఏర్ లోపల. ఇప్పుడైతే మేమైతే సగం ఘాట్ కవర్ చేసినాం. ఇప్పుడు మొత్తం ఘాట్ కవర్ చేయాలి. బ్రిడ్జ్ కింద నుంచి అయితే పోతున్నాం, ఘాట్ కవర్ చేద్దాం పదండి. మేము బ్రిడ్జ్ కింద నుంచి రోడ్డు పైకి వచ్చి మిగతా ఘాట్ కవర్ అయితే చేస్తాం ఇప్పుడు మొత్తం. ఇంతకుముందు ట్రైనింగ్లు అంతా ఒక ఎత్తు, ఇప్పుడు వచ్చే ట్రైనింగ్లు ఒక ఎత్తు. చాలా షార్ట్గా ఉంటాయి, లాంగ్ కట్ తీసుకోలేము, చిన్నగా కట్ చేసుకోవాలా. స్పీడ్లో కట్ చేస్తే జారిపోతాం. ఇక్కడ నుంచి చూడండి బ్రిడ్జ్ ఎంత బాగుందో. మేము ఇంతకుముందు ఆ కళ్ళ నుంచి కింద నుంచి చూపించినాం, మళ్ళీ ఈ పక్క నుంచి చూపిస్తున్నాం. అంతా కొండలే చుట్టూరా. ఇంకా ఘాట్ రోడ్ ఇంకా పోవాలా చాలా. ఇక్కడి నుంచి ఇంకా డేంజర్, చాలా ట్రెండింగ్లు ఉన్నాయి చూడండి. చాలా షార్ట్లో ఉంటాయి ట్రెండింగ్లో. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డ్రైవింగ్ చేయాలా. సరే బయలుదేరదాం. ప్రతి ఒక్క ట్రెండింగ్ దగ్గర హారన్ కంపల్సరీగా కొట్టాలి, లేకపోతే అక్కడ వచ్చే వాళ్ళకి మనం ఇక్కడి నుంచి వస్తామని తెలియక వాడు పైకి వచ్చేస్తాడు. ఇలాంటి అడవిలో ఇలాంటి కొండల మధ్యలో పోయేటప్పుడు మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ ఫోటో షూట్ చేసుకున్నాను. లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి. ఏమంటే బండ్లు సైడ్కి పెట్టి ఫోటో షూట్ చేసుకోవాలి, లేకపోతే వేసుకొని వెళ్ళిపోతారు. అన్నోళ్ళు వైట్ లైన్స్ వేస్తున్నారు మా ముందర చూడండి. మార్క్ చేసి మళ్ళీ దానిపైన మిషన్తో లైన్లు వేస్తారు. జంగల్ సఫారీ ఇక్కడ క్లోజ్ చేసిన చూడండి. చూడండి ఈ రెడ్వుడ్ జంగల్ సఫారీ అయితే క్లోజ్ చేసినారు. ముందు వైపు వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఆల్ ఘాట్ మొత్తం కవర్ చేసినాం. ఇంకా కొద్ది ముందు వెళ్దాం. దాని తర్వాత నగరవనం వస్తుంది, దాంట్లో పోయి చూసుకొని మళ్ళీ బయలుదేరేద్దాం రాజంపేట ఊర్లోకి. ఇప్పుడు మేము రాజంపేట ఘాట్ మొత్తం దాటేసినాక నగరవనం దగ్గరికి వచ్చినాం. దాంట్లో పోదాం పార్క్లోకి. నగరవనం పార్క్లోకి పోదాం పదండి. ఇప్పుడు ప్రజెంట్ నేను అయాన్ అయితే నగరవరం లోపల ఉన్నాము. పర్ పర్సన్కి అయితే 20 రూపీస్ అయితే ఛార్జ్ చేసినారు టికెట్కి. లోపలికి వచ్చినాము. ఇక్కడ వీడియోస్ తీయొద్దన్నారు అన్నోళ్ళు, రూల్స్ బ్రేక్ చేయకూడదని. మేమైతే వీడియోలు తీయలేదు. ఇక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మేము వీడియోని మళ్ళీ కొనసాగిస్తాం. ఇప్పుడు మేము నగరవనం నుంచి బయట వచ్చినాము. ఇప్పుడు రాజంపేట ఊర్లోకి పోయి భోజనం అయితే చేస్తాం. మా ఓడు కోపంగా టికెట్లు చింపేస్తున్నాడు ఎందుకో. ఇప్పుడు మేము రాజంపేట ఊరికి దగ్గరగా వచ్చేస్తాం.
బిర్యానీ ఇది. ఇప్పుడు నేను ఆయన హోటల్లోకి వచ్చేసిన. నేను కూడా చూస్తాను హోటల్లో. ఇప్పుడైతే మేమైతే ఓ ప్లేట్ బిర్యానీ, ఓ ప్లేట్ పొరోటా అయితే మా ఆర్డర్ మా టేబుల్లోకి వచ్చేసింది. తినేసి వీడియో కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మేమైతే భోజనం చేసి తాత దగ్గర వచ్చినాం. మజ్జిగ వేసినాడు, తాగినాం. చాలా తీయగా ఉంది. ఇప్పటికైతే ఈ వీడియోని ముగించేస్తున్నాం. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే మళ్ళీ ఉంటామని చేస్తే